సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నీవే పరిశుద్ధుడవు, నీవే మానీయుడవు, నీవే నా మహనీయుడవు, నీవే నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీవే మహనీయుడవు, నీవే నా మహనీయుడవు, నీవే నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీవే మహనీయుడవు, భువికే తెంచిన మహారాజువు, నీవే నా దేవా, కలుషమెరుగని పరమాత్ముడవు, నీవే పాపమేలేని పరిశుద్ధుడవు, నీవే కలుషమెరుగని పరమాత్ముడవు, నీవే పాపమేలేని పరిశుద్ధుడవు, నీవే ప్రాణమొసగిన నా దేవా, ప్రాణమొసగిన నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీవే మానీయుడవు, నీవే నా మహనీయుడవు, నీవే నా దేవా, నీవే పరిశుద్ధుడవు, భూపరములలో వెలిగించిన తారవు, నీవే భూజనులెల్లా కీర్తించిన రాజువు, నీవే భూపరములలో వెలిగించిన తారవు, నీవే భూజనులెల్లా కీర్తించిన రాజువు, నీవే నీవే నా రక్షణకర్తవుగా, నీవే నా రక్షకుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే మానీయుడవు, నీవే నా మహనీయుడవు, నీవే నా దేవా, నీవే
రాజువు నీవే నీవే నా దేవా నీవే పరిశుద్ధుడవు మనం యోబు గ్రంథం 38 అధ్యాయం ధ్యానిస్తున్నాం. దాంట్లో మరొక మాట, నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగిన ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దాని పరిమాణము నియమించిన ఎవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పుము. ఈ వాక్య భాగాలు మనం ధ్యానిస్తున్నాం. పోయిన నింటి వారం ఈ వాక్య భాగాన్ని మీ మధ్యలో ఉంచాను నేను. ఈ మరలా అదే వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాను. యోబుని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ యోబు దేవుని అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు ఏంటంటే, పాప సాహిత్యంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని 1000 సంవత్సరాల పూర్వం యోబు హృదయంలో నుంచి ఆ మాట బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే పరిస్థితులు తల్లడిల్లలేకపోతున్నాడు. ఈ పరిస్థితులు అన్నింటిలో నుంచి, వీటి నుంచి హృదయాన్ని వీటిలో తన హృదయం వేదన పడుతూ ఉంది. ఎప్పుడైతే ప్రభు ఆయన గాలిలో సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడో దేవుడు, ఆ విషయాలన్నీ దేవుడు యోబుకు చెప్తూ వచ్చాడు. ఎందుకంటే అసలు నువ్వు ఎక్కడున్నావు? నేను భూమికి పునాది వేయబడక మునిపే ప్రేమించాను కదా నేను. ఎక్కడన్నాడు? ఎఫ్సి పత్రికలో భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు ప్రేమలో దాచిపెట్టాడు సంఘాన్ని అనేది. అది ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయంలో 3-4 వచ్చిన మధ్య పైనే ఉంది. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించాడని, లోకాన్ని ఆయన ప్రేమించాడని దాంట్లో రాయబడి ఉంది. జగత్ పునాది వేయబడక మునిపే అంటే మీకు అర్థమై ఉంటుంది. ముందు సబ్జెక్ట్లో ఆయన ధ్వజస్తంభాన్ని, పరలోకం నుండి ధ్వజస్తంభాన్ని భూమి మీద దింపాడు ఆయన దేవుడు. ఆయన జలంలో వేదన పడుతుంటున్నప్పుడు, ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు, ఆ వెలుగు ఆ జలాల్లో నింపడినప్పుడు, ఆయన వేదనలో ఆ వెలుగు కమ్ముకున్నప్పుడు, అసలు కార్నర్ స్టోన్ అనేది మొట్టమొదట భూమికి పునాది వేశాడు దేవుడు అన్నమాట అర్థం. బైబిల్ వాక్య ప్రకారం ఇంకా ముందుకు భూమి ఉందని చెప్పి, ఆయన భూమిని నాశనం చేశాడని చెప్పి రాయబడం మనకు తెలిసిన విషయం కదా. ఆ విషయాన్ని దీంట్లో నేను యాడ్ చేయకుండా మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగాలను బట్టి నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అలాంటప్పుడు ఈ ప్రశ్నలు రాకూడదు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి భూమిని సృష్టించాడు. ఆయన సృష్టించి ఆ భూమిలో దేవదూతలు వేకువ చుక్కలు సంగీత గానాలు చేసేవి. ఆ భూమి మీద వేకువ చుక్కలు సంగీత గానాలు చేసేయంటే, ఆ వేకువ చుక్క భూమి మీదకి ఉదయించినప్పుడు గల్మని స్వరంతో సంగీత నాదాలతో అది ఆ భూమి అంతా కూడా మారుమ్రోగేది అనమాట అని అర్థం. దాని గురించి నేను చదివాను, కానీ ఒక్క చోట కొద్దిగా చదివాను, కానీ అది కూడా మీ మధ్యలో చెప్పడానికి కుదరదు. ఆ వేకువ చుక్కలు నక్షత్రాలు భూమి మీద అసలు అందమైనటువంటి శృంగారమైనటువంటి ధనులు చేసేవండి అవి. రాశాడు 38వ అధ్యాయంలో రాయబడిన చోట 7వ వచనంలో, ఉదయ నక్షత్రంలో ఏకముగా కూడి పడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఉదయ నక్షత్రంలో ఏకముగా కూడి, ఉదయ నక్షత్రాలు అవి వేకువ చుక్కలు, ఎన్నో వేకువ చుక్కలు ఉదయకాలం ప్రాతకాలంలో ప్రకాశిస్తాయండి అవి. అప్పుడు ఆ దినాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు తెలియదు కదా, చదవను కూడా చదవలేదు నేను. ఆ ప్రాతకాలంలో ప్రకాశించే వేకువ చుక్కలు సంగీత ధ్వనులు చేసేయని నేను చేసేయేమో. తర్వాత దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశాయి. నక్షత్రాలు పాడాయి, దేవదూతలందరూ జయధ్వనులు చేశాయి. సంగీత ధ్వనులు చేశాయి. ఇది ఎవరి కోసం అంటే, ఆ ప్రభు మూలరాతిని భూమి మీదకి వేసి అక్కడే సంఘాన్ని స్థాపించాడు. దేవుడు మొట్టమొదటిగా భూమి మీద సంఘాన్ని స్థాపించాడు. అది ఎప్పుడు ఏ యుగంలోదో అది నాకు తెలియదు, ఆ విషయం మీకు తెలియదు, కానీ వాక్యానుసారంగా మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ యొక్క సంగీత ధ్వనులు చేశాయన్నమాట. అందుకోసం ఆయన మొట్టమొదటి సంఘం బైబిల్ చెప్పిన రీతిగా భూమికి పునాదులు వేసినప్పుడు 4వ వచనంలో, నువ్వు ఎక్కడున్నావు? కింద భాగంలో నీకు దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. భూమికి పరిమాణం ఏ మానవుడికి తెలుసు?
ఏ మానవుడు తెలుసు అండి, ఏ మానవుడు కూడా తెలియదేమో కొలత. దాని వైశాల్యత ఏంటో ఎవరికి కూడా తెలియదేమో. ఎన్ని యుగాల్లో నుంచి కూడా ఆ వైశాల్యతని ఎవరు మానవుడు కనుగొన్నాడంటే తెలియదేమో అనుకుంటున్నాను నేను. ఏమో ఏ సైంటిస్ట్ అయినా కనుగొని దేశాలను కనుగొని ఏమైనా రాశాడేమో నాకు తెలియదు, కానీ నాకు నా ఈ విషయం గురించి మాత్రం నేను ఎక్కడ వినలేదు, చదవలేదు కూడా. తర్వాత ఈ భూమి అనేది దాంట్లో పవర్ అనేది దాచిపెట్టబడి ఉంది. శక్తి, భూమికి శక్తినిచ్చింది. ఆయన యొక్క వేదన భూమికి శక్తినిచ్చింది ఆదిమ కాలంలో. తర్వాత నోహ కాలంలో ఆయన నిబంధన, ఇంకా భూమి మీదకి నీరు వచ్చి నాశనం చేయనని చేసి నోహతో చేసిన నిబంధన, ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసుకో. ఆ నిబంధన ప్రకారం ఆయన భూమిని సంరక్షించాడని చెప్పాలి. తర్వాత అదే రెండవసారి భూమి నాశనం అయిపోయినప్పుడు తర్వాత ఆయనకు ఆ భూమి ఎంత నిరాకారంగా శూన్యంగా ఉందో, తర్వాత ఎలాగా ఏంటి జనరేషన్స్ విస్తరించాయో మనకు కూడా తెలుసు. తర్వాత కొత్త నిబంధన సంఘంలో ఆయన గెత్సెమనీ తోటలో ప్రభు వేదన పడుతుంటున్నప్పుడు అక్కడ భూమి యొక్క పరిస్థితి అంటే భూమిలో ఉన్న జనాంగాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. భూమిలో ఉన్న జనాంగాలు, ఎటువంటి జనాంగం మధ్యలోకి ఆయన వచ్చాడో వేదన పడ్డాడండి. ఎందుకంటే ఆ మనుషుని చూసి, ఈ లోకాన్ని చూసి ఎంత వేదన పడ్డాడంటే, భూమిలో వేదన పడ్డాడు, నీళ్ళల్లో ఆయన మరణానికి వెళ్ళక ముందు వేదన పడ్డాడు, గెత్సెమనీ తోటలో సిలువలో వేదన పడ్డాడు. ఆయన వేదన పడి ఆయన 7 పలుకులు పలికాడు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి ఆ విషయాలని. తర్వాత ప్రకటన గ్రంథంలో ప్రభు యోహాను కనపడి రాబో ప్రత్యక్షత జరగబోయే కార్యాలన్నీ కూడా యోహాను తెలియజెప్పాడు. ఆ విషయాలు ఇప్పుడు దీంట్లో యాడ్ చేయలే నేను. తర్వాత ఇటువంటి భూమి మీద భూమిని చూస్తే ఆ క్రియేషన్ దాంట్లో ఎన్ని దాచిపెట్టబడి ఉన్నాయంటే దాంట్లో ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క వివేకం, ఆయన యొక్క గుణగణాలు ఈ సృష్టి అంతట్లో స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయండి. ఈ సృష్టి అంతట్లో కూడా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. పక్షులు చూడు అది నీకు బోధిస్తుంది అన్నాడు. దాంట్లో ఆకాశ పక్షులను చూడు అది నీకు బోధిస్తుంది అని రాయబడి ఉంది. అది కూడా కీర్తన గ్రంథం రాయబడి ఉంది. భూమిని చూడు ఒకసారి అని రాయబడి ఉంది. సముద్ర జలాల మీద ఆయన ఆశ్రయుడు అంటే ఆయన లేకుండా సృష్టి లేనే లేదు అన్నమాట అర్థం. సృష్టి అంతటి కూడా ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఆయన జలములలో, ఆయన సముద్రాల్లో నడుస్తుంటున్నప్పుడు సముద్రం ఆయన తెలుసు కదా, ఆ సముద్రంలో గలిలీ సముద్రంలో ప్రభు నడుచుకుంటూ వెళుతుంటున్నప్పుడు నీళ్ళల్లో బోట్లో ఉన్నప్పుడు అందరు భయపడుతుంటే భూమిని సముద్రాన్ని నీళ్ళని గద్దించిన వాడు ఆయనే. ఆయనకు లోబడ్డాయి. సృష్టి అంతటినీ కూడా ప్రభు తన హస్తగతాల్లో తీసుకున్నాడు. ఆయన లేకుండా ఏది కూడా లేదు. సమస్తము ఆయన మూలముగా కలిగినది, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అన్నమాట అర్థం. ఆ వెలుగు ఆది నుండి నేను దేని వింటునో, ఏది కనులారా చూచుతున్నో దాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒకటో యోహాను పత్రికలో రాసినటువంటి పత్రిక. ఆ జీవం ప్రత్యక్షమైంది. ఆ జీవం లోకంలో ప్రత్యక్షమైంది, భూమిలో ఇక సృష్టిలో ప్రత్యక్షమైంది. ఆ జీవం జలచరాల్లో ప్రత్యక్షమైంది, ఆకాశ పక్షుల్లో ప్రత్యక్షమైంది. ఆ జీవం లేకుండా ఏదీ లేదు. కానీ మానవుల్లో ప్రభు తన జీవాత్మను ఊదగా మనుషుడు జీవాత్మ అయ్యాడు. ఆయనలో మానవుల్లో తన ఆత్మను నియమించాడు, పెట్టాడు ప్రభు. అలాగే ప్రభు ఆయన వేదన పడ్డప్పుడు ఆ పవర్ అంతట్లో కూడా 2-3 విధాలుగా ఈ ఫోర్సెస్ అని ఉన్నాయని మీకు ముందు నేను చెప్తూ వచ్చాను నేను. ఈ ఆటమ్స్ అనే కణజాలాలు భూమి మీద, భూమి క్రింద, జలాల్లో, స్పేస్లో, తర్వాత అంతరిక్షంలో అనగా స్పేస్లో, తర్వాత ఎంటీ ప్లేసెస్లో అంటే శూన్యమైనటువంటి ఆ చీకటి ప్రదేశాల్లో, కంటికి కనబడినటువంటి ఆ శూన్యంలో ఇవన్నీ కూడా దాంట్లో తీసుకురాబడ్డాయి. ఈ సృష్టించే ఇసుక నుంచి నక్షత్రాల వరకు కూడా ఈ ఆటమ్స్ అనేవి దాంట్లో ఉన్నాయని ముందు భాగాలు చెప్పాను నేను. అంత పవర్స్ అనేవి ఈ భూమి మీద ఈ కణజాలాల్లో దాచిపెట్టబడినాయి అని కూడా చెప్పాను నేను. తర్వాత ఈ స్పేస్లో ఉన్నటువంటి ఈ గ్రహాలు అప్పుడు లేవనివి చెప్పాను మీకు నేను. ఆ బైబిల్ ఎక్కడ కూడా కనపడలేదు. నక్షత్రాలు తర్వాత సూర్యచంద్రులు, భూమి ఈ విధంగా ఉంచబడిందని చెప్పబడిందనే విషయం కూడా మీతో చెప్పాను. అప్పుడు గ్రహాలు ఉన్నాయి లేదు అనేది ఏ సైంటిస్ట్ కూడా చెప్పగలడు. ఎవరి వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. అప్పుడు ఉన్నాయో లేదు అనేది. తర్వాత గ్రహాలన్నీ కూడా పుట్టుకుంటూ వచ్చాయి. భూమి శక్తి ఆపాదించబడే వరకు ఆ గ్రావిటేషన్ ఫోర్సెస్ అన్నీ కూడా ఆ భూమి మీద విజృంభించే కొలది, పైకి వెళ్ళే కొలది ఆ గ్రావిటేషన్ ఫోర్సెస్ మరొక రీతిగా ఉంది. కింద నుంచి ఆ అట్మాస్ఫియర్ ఒక విధంగా ఉంటే
స్పేస్లోకి వెళ్ళే కొలది ఆ గ్రావిటేషన్ ఫోర్సెస్ మరొక విధంగా ఉన్నాయి. అవి ఈ యొక్క ఏంటి స్పేస్లో ఈ యొక్క గ్రహాలు ఎన్నో గ్రహాలు ఉన్నాయి తెలుసు కదా. ఏంటి సూర్యుని చుట్టూ తిరిగేది గ్రహాలన్నీ కూడా భూమిని తీసేయండి మనకు తెలిసింది. తర్వాత మిగతా గ్రహాలు అని కూడా పేర్లు కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఈ టైంలో పేర్లు చెప్పడం అనవసరం కదా. ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల్లో ఉన్నటువంటి ఆ పవర్స్ అనేవి అది సూర్యుని యొక్క శక్తిని ఆకర్షించుకుని ఎలా ఆకర్షించుకుందో భూమి అనేది ఆ ఫోర్స్ అనమాట. ఆ ఫోర్సెస్ అనేది మనకి చెప్పడానికి వీల్లేదు. అది ఏ కణజాలాలు ఉన్నాయి దాంట్లో, తర్వాత దేవుని యొక్క బలాస్యం దాంట్లో ఎలా ఉందో, ఆ యొక్క సూర్యునిలో ఎటువంటి న్యూక్లియర్ కణజాలాలు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఆదిమకాల పురుషుల దగ్గర నుంచి ఇశ్రాయేలు దేశం దగ్గర నుంచి ఈ లోకం ప్రబలుతున్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇశ్రాయేలు దేశానికి ఎందుకు తెలుసు అంటే వాళ్ళంత జ్ఞానవంతులై ఆ కణజాలాల్లో వారి జీవితాల్లో ఎన్నో ఆటమ్స్ అంటే ఏంటి బాంబ్స్ని అవి తయారు చేశారు వాళ్ళు. అవి దేశాల మీద వినియోగించడానికి బాంబ్స్ని తయారు చేసేటట్టు మనం చూడగలం. న్యూక్లియర్ వెపన్స్ అని కూడా తయారు చేశారు వాళ్ళు. ప్రపంచంలో ఏ దేశానికి చెందినటువంటివి ఏ దేశం కూడా తయారు చేయనటువంటి, ఎందుకంటే దేవుడు ఆ దేశానికి ఆ జ్ఞానం ఇచ్చాడంటే ఆ జ్ఞానం ఇచ్చాడండి ఆయనకి. వాళ్ళకి ఆదిమకాల పురుషుల దగ్గర నుంచి మోషే దగ్గర నుంచి ఇశ్రాయేలు జనాంగం ఎన్నో విషయాలు కనుగొన్నారు, ఎన్నో విషయాలు చూశారు వాళ్ళు. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, చరిత్రలో కూడా కొన్ని రాయబడ్డాయి, కానీ వాళ్ళు కనుగొన్నాయి. ఆ దేశంలో వాళ్ళకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం, మితిలేని సంపద వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే వారు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు ఆయన. నా జ్యేష్ఠ కుమారుడు, అది ఇశ్రాయేలు నా రాణి అన్నాడు ఆయన. నేను రాణి, నా రాణిది ఆ ఇశ్రాయేలు దేశం. అంటే పరలోకం యొక్క నమూనా భూమి మీద తెరిచాడండి. పరలోకం యొక్క ఐశ్వర్యం భూమి మీద తెరిచాడు. తన కుమారుడిని క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. యెరూషలేము ప్రదేశాన్ని పంపించి బలియాగం చేశాడు ఆయన. అది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక గుర్తింపు చూపించాడండి. యెరూషలేము ప్రదేశం అనేది క్రీస్తు యేసు యొక్క మరణ పునరుత్థానాలకి ఇది నిలయమని చూపించాడు. అది తన కుమారుడిని క్రీస్తు మరలా సీయోనులో రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పి ఆయన బయలుపరిచాడు. ఎన్నో సత్యాలు కొంతమంది ఇశ్రాయేలు తిరిగిపోవచ్చండి. అది కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. నేటి క్రైస్తవులకు తెలిసినంత నేటి ఇశ్రాయేలు తిరిగిపోవచ్చు, కానీ ప్రభు వాగ్దానం చేసిన ప్రదేశాన్ని ఎంతో ఆశీర్వదించాడండి దేవుడు. ఎంత విధంగా ఆశీర్వదించాడంటే ఒక నెక్లెస్, ఒక ఆభరణలాగా దేశాలకి ఒక ఆభరణలాగా నిలబడిందండి. ఆభరణం ఒక దేశాలకి ఆభరణాలు నిలబడిందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, కనుగొంటున్నాం ఎన్నో విషయాలు ఆ దేశం నుంచి. వాళ్ళకున్న జ్ఞానం, తెలివితేటలు ఎటువంటివో వాళ్ళు అసలు ఎవరి మీదకి వెళ్ళరు, ఎవరి జోలికి వెళ్ళరు. వారి మీదకి వస్తే వాళ్ళని ఊరుకోరు, తెలుసు కదా. మరి ఇప్పుడు ప్రస్తుతం జరిగేది అది. ఆ యొక్క న్యూస్ అంతా కూడా నేను దీంట్లో చెప్పకూడదు. తర్వాత అటువంటి దేశాన్ని దేవుడు అంత ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చాడండి ఆయన. అందుకోసం ఆయన ఆ పరలోకం యొక్క కట్టడాలు భూమి మీద కట్టబడ్డాయి, యెరూషలేములో కట్టబడ్డాయండి. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని తన ప్రియకుమారుని లేఖనాలన్నీ కూడా సంపూర్తి చేయబట్టడానికి ఆయన ఎలా పంపించాడు భూమి మీద యెరూషలేము ప్రదేశాన్ని ప్రభు ఎన్నుకున్నాడండి. ఆ వంశాల క్రమం అంతా కూడా ఆదికాండం నుంచి కూడా బయలుపరచబడుతూ వచ్చింది. అవన్నీ కూడా మీకు చాలాసార్లు చెప్పాను కాబట్టి ఎన్నో 2-3 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నా సరే ఒక మొదల్లోకి రాలేదు. అటువంటి శక్తి నింపబడి ఉందండి భూమి మీద ఊరికే శక్తి నింపబడలా. ఇదేదో కోతిలో నుంచి మనిషి వచ్చి కుక్కలో నుంచి మనిషి రావడం కాదు. అది మానవుడు ఎలా ఆ క్రియేషన్ ఎలాగ దేవుడు తన చేతులతో ఆ మట్టిని తీసుకుని ఎలా చేశాడు అనేది బైబిల్ చెప్తుందండి. మొదటి నుంచి ఆఖరి వరకు మానవుని తయారు చేస్తున్న విధానం చెప్తుంది బైబిల్. మానవుని యొక్క పతనాన్ని గురించి చెప్తుందండి. మానవుని యొక్క పాపం, మానవుని యొక్క పతనం గురించి చెప్తుంది. అనేక జాతులు ఏ విధంగా భూమిలో నుంచి బయటకు వచ్చాయో చెప్తుంది. భూమిలో అంటే దేశాల్లో నుంచి, ఇశ్రాయేలు దేశాల నుంచి 33 అధ్యాయంలో నిర్గమకాండంలో తెలుసు కదా. బలులు అర్పించినప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి జాతులు అక్కడ పుట్టాయో విషయాన్ని మనకు తెలుసు. అది పబ్లిక్కి చెప్పడం అనేది సాధ్యపరచబడదో విషయం గురించి కూడా. అటువంటిది ఈ ఇశ్రాయేలు దేశంలో నేను మాట్లాడటం లేదు, కానీ ఎవరి హృదయంలో ఈ భారం ఉందో ఆ భారాన్ని మోసుకుని వెళ్ళడానికి దేవుడు స్వార్థికులను సంఘంలో ఆ బిడ్డలు నియమించుకున్నాడండి. యథార్థపరులు లేకపోలేదండి సంఘంలో, పరిశుద్ధులు లేకపోలేదండి సంఘంలో. అటువంటి మార్గాలు దేవుడు తన సంఘ వ్యవధిలో ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసం మొట్టమొదటి కాలంలో ఏ విధంగా ఆయన కార్నర్ స్టోన్ అయ్యాడో, సంఘాన్ని ఎలా స్థాపించాడో ఆయన రెండవ స్థానంలో 7 పెద్దల చేత దేవుని యొక్క సంఘం ఎలా కట్టబడిందో ఆదికాండంలో అది కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక నేను మొత్తం అవి చెప్పాలనుకున్నాను, కానీ
దీంట్లో అది చెప్పడం నాకు సహజపరచబడదు సమయం అంతట్లో కూడా. తర్వాత ఇన్ని సత్యాలు ఎందుకు చెప్తున్నానంటే ఒక బైబిల్ స్టడీ లాగా మీకు చెప్తున్నా. ఎందుకంటే అన్నీ కూడా డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి గంటల తరబడి మాట్లాడటానికి కుదరదు. కాబట్టి పరిశుద్ధులైన సేవకులు కానీ లేకపోతే పాస్టర్స్ కానీ స్త్రీలు కానీ ఇటువంటి వాక్యం ఏంటంటే నేను పెద్ద చెప్తున్నాన్న వాక్యం కాదు. నేను చెప్పే వాక్యం ఏంటో నాకు తెలుసు. నా ప్రభు నాకు ఇచ్చినటువంటి సత్యం ఏంటో నాకు తెలుసు. పరిశుద్ధాత్మని ఆత్మలో అనుభవించిన అనుభవం ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే అది కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు. అది రాంగ్ రూట్లోకి వెళ్ళిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భద్రపరిచాడు, మనల్ని భద్రపరుస్తున్న విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. ఆ విషయాన్నింటినీ కూడా తర్వాత ఈ యొక్క శక్తి అనేది మీకు చెప్తూ వచ్చాను. నేను ఆయన ప్రేమ గురించి చెప్పాను, ఆయన శక్తిని గురించి చెప్పాను, ఆయన బలాన్ని గురించి చెప్పాను, ఆయన జ్ఞానాన్ని గురించి చెప్పాను. తర్వాత ఆయన బలం కానీ, ఆయన శక్తి కానీ, ఆయన జ్ఞానం కానీ, ఆయన యొక్క ప్రేమ కానీ ఇవన్నీ ఆయన స్వభావ లక్షణాలు. జ్ఞానం అనేది ఎలా స్వభావ లక్షణమో స్వాభావికమైన లక్షణం అంటే ఆయనకి స్వభావ లక్షణం అంటే తెలుగులో ఆయనకి నేచర్ ఏంటంటే అసలు ఒక వ్యక్తి యొక్క నేచర్ అనేది అంటే నేచర్ అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం క్వాలిటీ. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంటే ఆ గుణాలు, అది మంచి ఉన్నతమైన గుణగణాలు కలిగినటువంటి వ్యక్తులు, క్రీస్తు యేసు యొక్క ఆ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట అర్థం. వాళ్ళల్లో క్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు. వాక్యోపదేశాల్లో కానీ, స్తుతి యాగంలో కానీ, అర్పణలో కానీ, విజ్ఞాపనలో కానీ వారి మనోవేదన ఆ విజ్ఞాపనలో దొల్లించబడి క్రీస్తు యొక్క విజ్ఞాపనకు రహస్యంలోనికి ఆత్మ వెళ్ళేంత వరకు వారిని విడిచిపెట్టదండి. ఆయన అందుకోసమే చెప్పన సఖ్యం కానీ మూలులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయననే విషయం అనేది నేను మీ ముందు మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్టయితే ఇంకా ఆ విధంగా దేవుడు తన కార్యాన్ని నిర్వర్తించుకుంటూ వచ్చాడండి. ఆదిమకాల పురుషుల ద్వారా వాళ్ళ ద్వారా దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకుంటూ ఆయన తన కార్యాన్ని సమాప్తి చేస్తూ వచ్చాడండి ఆయన. అందుకోసం ఈ ఆదికాండంలో మొదటి అధ్యాయంలోని ఈ సత్యాలన్నీ కూడా చూపించబడ్డాయి. తర్వాత ముందు చెప్పిన వాక్య భాగాల్లో ఆయన బలము, ఆయన శక్తి, ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క తెలివితేటలకు కానీ లేకపోతే ఆయన యొక్క గుణగణాలకు కానీ, గుణగణాలంటే ప్రేమ, దయ, కరుణ, కటాక్షము, సాత్వికము, ఇవన్నీ కూడా ఆయన యొక్క స్వాభావికమైన లక్షణాలన్నీ అవి తన బిడ్డలో ఉండాలని ఆయన చూశాడండి. తన సంఘంలో ఉండాలని ఆయన చూశాడు. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ మార్గాలన్నింటినీ కూడా ఆయన బలపరిచాడని. ఆయన సాత్వికుడును దీన మనసు కలవాడని కనుక మీ మీద ఆయన కాడినెత్తుకొని అంటాడు. దాంట్లో ఆయన స్వభావ లక్షణాలు అవన్నీ కూడా బలము, జ్ఞానంలో సంఘాన్ని స్థాపించాడండి. క్రీస్తు యేసు యొక్క బలాత్సయంలో సంఘాన్ని స్థాపించాడు. బలం అంటే అది క్రీస్తు యేసు యొక్క తన కుమారుడిని క్రీస్తు యేసు యొక్క బలాత్సయంలో సంఘాన్ని స్థాపించాడు. తర్వాత జ్ఞానం అనేది పరలోకముడి దిగి వచ్చిన జ్ఞానం క్రీస్తులో. ఈ జ్ఞానం ఒమినిసెయింట్ అనే దేవుని యొక్క గుణగణాల్లో ఆయన యొక్క క్యారెక్టర్లో ఈ జ్ఞానం రెండు కూడా ఏకమైనయండి. బలము, జ్ఞానము ఏకమైనవి. ఈ బలము ఉన్న చోట జ్ఞానం ఉంది, జ్ఞానం ఉన్న చోట బలం ఉంది. జ్ఞానం వికసించిన పుష్పం అన్నాడండి. జ్ఞానం అనేది ప్రకాశించిన సత్యం అన్నాడండి. జ్ఞానం అనేది ప్రకాశించిన ముత్యం లాంటిది అన్నాడు. ముత్యంలో తెరలు కట్టబడినట్లుగా ఈ జ్ఞానం యొక్క తెరలు జ్ఞానం ద్వారా సంఘాన్ని కట్టబడాలని ప్రభు ఆశించాడండి. ఈ మహిమాయుక్తమైన తెరలు ఈ జ్ఞానోదయం కలుగజేస్తుందండి. ఆత్మకి జ్ఞానోదయం కలగాలంటే పరిశుద్ధతలో ఆత్మ అంతర్యం ప్రకాశిస్తేనే అంతర్యంలో జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయంలో మహిమ ప్రకాశిస్తుంది. ఇది నేటి పరిశుద్ధులకి ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థానం ఉన్నది, ఉన్నతమైన ఆస్తి. అది ఇన్హెరిటెన్స్ అంటే అది ఆ జ్ఞానం, ఆ స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యాన్ని దాన్ని గ్లోరియస్ ఆ స్పిరిట్ అనేది అది అన్నీ కూడా ఆయన ద్వారా ఆ స్పిరిట్ ద్వారా మహిమాయుక్తమైన స్పిరిట్ ఆత్మ ద్వారా దేవుడు పరిశుద్ధులకు ఇచ్చినటువంటి మార్గాలండి. ఆ మార్గాలు అది రిచ్నెస్, ఆత్మిక రిచ్నెస్ అనేది క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఆ రిచ్నెస్ ఆత్మ లభించింది. పరిశుద్ధమైన మార్గాలు ఆత్మకి తేటపరిచిందండి జ్ఞానం. ఈ జ్ఞానం అనేది పరిశుద్ధుల్లో కుమరించబడింది. పరిశుద్ధ జ్ఞానం గురించిన తెలివి, వివేచన అది ఆధారం అన్నాడు. దాంట్లో పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము, తెలివి అది వివేచనకు ఆధారం. అటువంటి జ్ఞానం ఆయన దేవుడు పరిశుద్ధులకు ఇచ్చాడండి. నేటి సంఘం అటువంటి స్థానాల్లో కట్టబడాలని ఆశించాడు. ఎఫెసు సంఘం 3వ అధ్యాయంలో ఆయన నానా విధమైన జ్ఞానం పూర్తి చేయబడలేదు. నేను అది విషయం మాట్లాడటానికి ఎన్నిసార్లు మీకు పాయింట్స్ చెప్పినా ఒక్కొక్కటి 2 పాయింట్స్ చెప్తున్నా. నానా విధమైన జ్ఞానం, ఈ నానా విధమైన రత్నాలు వంటిది ఆయన జ్ఞానం. నానా విధమైన రత్నాల చేత పరలోక యెరూషలేము ఎలా కట్టబడిందో అలాగే జ్ఞానము కూడా నానా విధమైన రత్నాల చేత కట్టబడిందండి. ఆ జ్ఞానం నానా విధమైన ముత్యాల చేత కట్టబడింది ఆయన జ్ఞానం. ఈ జ్ఞానం తొలగిపోయేది కాదు, రక్తంలో మిళితమైపోయిందండి.
క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా ఆత్మకు అందించబడిన ఆ జ్ఞానం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. అటువంటి జ్ఞానం నేటి పరిశుద్ధులకు ప్రభు ఇచ్చాడండి. తొలగించుకోవద్దు. అపవిత్రమైన కార్యాల్లో ప్రవేశించి పరిశుద్ధ జ్ఞానం నుంచి ఆత్మ వెళ్ళటం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. చెత్త జ్ఞానాన్ని బోధించడం అనేది ఇంకా మరో చెత్త విషయం. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం బోధించకుండా మరొక దాన్ని బోధించడం అనేది హేయమైన కార్యాలు అని కూడా. ఈ విషయాలు ఒకసారి మనసులో పెట్టుకోవాల్సిందిగా దేవుడు మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. అందుకే ఆయన జగత్ పునాది వేయబడే మునిపై ప్రేమించాడంటే ఆ ప్రేమని కుమరించాడండి. జగత్ పునాది వేయబడక మునిపై ఆకాశంలో ఆయన వెలుగు కణాలు ఎలా విజృంభించాయో ఆ ప్రేమ కణాలు విజృంభించాయండి. వెలుగులో ఆయన గుణగణాలు భూమి స్థాపించబడ్డాయండి. ఆ వెలుగు కణాల్లో ఆయన ప్రేమ స్థాపించబడింది, ఆయనకు మహిమ స్థాపించబడింది, ఆయన కృప దయాదాక్షిణ్యాలు భూమి మీదకి స్థాపించబడ్డాయండి. ఆటమ్స్ ఎలా భూమి మీద ప్రబలయ్యో అలాగే ఆయన గుణగణాలు కూడా భూమి మీదకి ప్రబలయ్యండి. మానవుడు ఎంత తృణీకరించినా సరే ఆ కృప మానవుడు వెంటాడుతూ వచ్చింది అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అటువంటి ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించాడు. అందుకోసం భూమి నిరాకారంగాను శూన్యంగాను నేను దాంట్లో ఏది కూడా లేదండి. ఏ పవర్ లేదు, ఏ శక్తి లేదు. చీకటి కమ్మిపోయింది. అగాధ జలాల్లో చీకటి కమ్మిపోయింది. అగాధ జలాల్లో చీకటిలోనికి ఆ వెలుగు ప్రకాశించిందండి. మార్గం, ఆ వెలుగు మార్గం భూమి మీదకి ప్రకాశించి అగాధ జలాల్లో, చీకటి లోయల్లో, చీకటి ఎడారి ప్రదేశాల్లో ఈ భూమి అంతటా అబ్రహాం ఎలాగ ఆ పరాణారణ్యంలో భార్య అదేంటి శారాదాసి హగర్ ఎలా తిరిగింది పరాణారణ్యంలో అలాగా అటువంటి అరణ్యాలలో చీకటి ఎడారుల్లో ముందుగానే ప్రభు తన వెలుగును ప్రకాశింపజేశాడండి. చీకటి లోయల్లో, ఎనిమిది లాంటి చీకటి లోయలు అక్కడెక్కడ కూడా మనుషుల సంచారణ ప్రదేశాల్లో తన సేవకులు దాచిపెట్టబట్టడానికి, తన సేవకులు అక్కడ దాచిపెట్టబడి ఎంతో ఆనందించడానికి ఆ యొక్క ఎనిమిది లోయలు క్రీస్తు యేసు యొక్క పరిమళాన్ని, క్రీస్తు యేసు యొక్క సౌందర్యం యొక్క మార్గాల్ని, తర్వాత ఎంతో భరితులై అక్కడ ఉండటానికి ఆ ఎనిమిది లోయలు ఏర్పాటు చేశాడండి. గాఢాంధకారమైన లోయలు ఎనిమిది లోయలుగా మార్చబడ్డాయి. గాఢాంధకారమైనటువంటి భూమి, నిరాకారంగా ఉన్న భూమి ఎంత ప్రశస్తమైనదిగా మార్చబడిందండి ఆయన మాట చేత. అలాగే చీకటి అయిన హృదయం, అంధకారంతో కూడిన హృదయం ఆయన మాట చేత ప్రశస్తమైనదిగా మార్చబడుతుందండి. దాన్ని తృణీకరించావా నీ జీవితం వ్యర్థమని మాత్రం మాట్లాడుతుంటున్నాను. అది కనుక తృణీకరిస్తే, ఒక వ్యక్తి జీవాన్ని తృణీకరిస్తే, ఆ వెలుగును తృణీకరిస్తే చీకటిలోనే బ్రతకాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. క్రీస్తు వెలుగును మహిమను తృణీకరించిన వ్యక్తి ఈ లోకంలో తిరుగులాడాలి. చేతికి ఏది కూడా అందక, దేవుని యొక్క మార్గాలు ఎరక్క తిరుగులాడవలసింది. ఎలా కయ్యని తిరుగులాడాడో, భ్రష్టమైన ఈ లోకంలో ఎలా తిరుగులాడాడో, ఎటువంటి మార్గాలు ఎన్నుకుని వెళ్ళాడో అటువంటి మార్గాల్లో తిరగవలసింది. అటువంటి కయ్యని తిరిగిన ప్రదేశాలు, కయ్యని నడిచినటువంటి మార్గాలు, అపవిత్రమైనటువంటి స్నేహాలు, అపవిత్రమైన నడకలు, అపవిత్రమైన మాటలు హృదయంలో అవన్నీ కూడా దుష్ట సంబంధమైన అధికారాల్లో చేజెక్కించుకోవాల్సింది. వారు దేవుని నీతిని ఎరక్క పరిశుద్ధ మార్గం నిలబడి సంఘాన్ని కూడా త్రోసివేస్తూ, సంఘం యొక్క ఉపదేశాలను త్రోసివేస్తూ చీకటిలో జీవిస్తున్న ఆ వ్యక్తులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. మరలా వాక్య భాగం ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించగా ప్రార్థించుకున్నాం. తండ్రి వందనములు ప్రభా, నీకు స్తుతి చెల్లిస్తుంటున్నాను. ఘనమైన రాజువి, రక్షకుడివి, మోచకుడివి ప్రభా, నీకు వందనములు. మీ కార్యాలు సఫలపరచండి, ఆశీర్వదించండి ప్రభా. అనేకులకు దీవెనకరంగా తండ్రి దేవా, అనేకులకు దీవెనకరంగా చేయండి. ఈ నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వాక్యమైన ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యాన్ని ప్రబలింపచేయండి, ప్రబలమగినట్లు చేయండి. వాక్యం తండ్రి మీ ఘనమైన నామాన్ని హెచ్చరించుకోండి, ప్రొటెక్ట్ చేయండి కుటుంబాన్ని. వాక్యం చెప్పేవారిని, వినేవారిని భద్రపరచండి ప్రభా. నీ దక్షిణహస్తం భద్రపరిచేది కనుక నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రభా ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.